హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాల దగ్గర ప్రమాదాలు జరిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన. వరద ప్రాంతాల్లో బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు కలెక్టర్. ప్రమాదంపై సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. వర్షాల సమయంలో నాలాల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న కలెక్టర్ హరిచందనతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని వరద బాధిత ప్రాంతాలను అయితే హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పర్యవేక్షిస్తున్నారు. మనం ఒకసారి గమనిద్దాం. మేడం, అసలు నిన్న జరిగినటువంటి గంట సేపు కురిసిన వర్షానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మేడం హైదరాబాద్? నిన్న సడన్గా ఫ్లాష్ రెయిన్స్ లాగా రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు లెవెల్స్ ఆల్రెడీ తగ్గాయి నాలలో. బట్ నిన్న నైట్ ఎక్కువ సడన్ ఇన్ఫ్లో వల్ల అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. వారి ఒక మంచం తీసుకోవడానికి వాళ్ళు లీన్ అయ్యారు వాటర్లోకి. అలాంటి రిస్కీ వెంచర్స్ ఎవరిని చేయొద్దు అని మేము కోరుతున్నాము. మేము కంటిన్యూస్గా మా రెవెన్యూ టీమ్స్ ఇలాంటి లో లయింగ్ ప్రాంతాల్లో తిరిగి వాళ్ళకి అప్రమత్తం చేస్తున్నారు. బట్ ఇంకా ప్రజలు కొంచెం కేర్లెస్గా మనము అలాగ చేయగలిగితే వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళు ఇలాగ మాకేమీ కాదు అని వాళ్ళు అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఎవరిని కూడా మేము రిక్వెస్ట్ మళ్ళీ చేస్తున్నాము, డూ నాట్ టేక్ ఎనీ రిస్క్. మీరు సేఫ్గా ఉండండి. మీకు ఒకవేళ లొకేషన్లో ఇన్కన్వీనియంట్ ఉంటే మేము మా ప్రభుత్వ ఐడెంటిఫై చేసిన లొకేషన్స్ ఉన్నాయి, వాటి దగ్గర షిఫ్ట్ అవ్వమని కూడా చెప్తున్నాము. ఎవరైనా ఈ పాత ఇళ్ళల్లో కూడా ఉంటే ఆ వాల్స్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళని కూడా మేము నోటీసులు ఇచ్చి అప్రమత్తం చేస్తాము చాలాసార్లు. సో వారిని కూడా జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాము. వారికి ఏమన్నా ఎవరికన్నా ఎక్కడన్నా అసిస్టెన్స్ కావాలి అంటే మా రెవెన్యూ టీమ్స్ అందరూ, జిహెచ్ఎంసీ టీమ్స్ అందరూ రెడీగా ఉన్నారు వాళ్ళకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి. సో వాటిని ఉపయోగించుకోండి, అదేవిధంగా జాగ్రత్తగా ఉండండి. మేడం, నిన్న సాయంత్రం వేళలో వర్షం కురిసిన తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఏ విధంగా ఉంది, సమస్యల గురించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కంటిన్యూస్గా అప్రమత్తంగా ఉండమని ఎవ్రీ 1 hour మాతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అందరు అధికారులని అలర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఎక్కడ కూడా ఈ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోమని. సో మేము అదే ప్రయత్నంలో అన్ని చోట్ల మేము ఎన్ష్యూర్ చేస్తున్నాము ఎక్కడ లేదు అని. ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాము, వారిని కూడా రిస్క్ తీసుకోవద్దని కోరుతున్నాము. మేడం, గల్లంతైన కుటుంబాలకు ఎలాంటి ఎక్స్గ్రేషియా ఇస్తారు? అదేవిధంగా వాళ్ళు ఉండడానికి కూడా ఇల్లు కూడా లేదు. సో దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడే గౌరవ మంత్రి గారు మాట్లాడారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. వారు ఈచ్ ఫ్యామిలీకి ఒక 5 lakhs ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. సో అది ఈ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా నాలాల దగ్గర ఉండే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఎందుకంటే ఇన్సిడెంట్స్ అనేది సడన్గా జరుగుతున్నాయి కదా, సో వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? మేము వారికి సేఫ్ హౌసింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇన్స్టిట్యూట్ హౌసింగ్ ప్రపోజ్ చేస్తున్నారు. సో ఎవరైనా ఆ స్కీమ్ని ఉపయోగించుకొని వారు ఇలాంటి రిస్కీ ప్లేసెస్లో ఉన్న ప్లేసెస్లో వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. అది కాక ఇలాంటి వర్షం సడన్గా ఫ్లో ఉంటుంది, మనకి ఆ లెవెల్ తక్కువ కనిపించవచ్చు కానీ అది రిస్కీగా ఉండొచ్చు. సో ఎవరినైనా ఏ విధమైన వాటర్ దగ్గరికి ఈ రెయినీ టైంలో వెళ్లకుండా ఉండమని కోరుతున్నాం. ముఖ్యంగా ఇటు నాలాల వద్ద ఉండేటువంటి ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వరద అనేది కొద్ది క్షణాల్లో కురిసినటువంటి వర్షంతోనే ఇట్లాంటి పరిస్థితులు వస్తున్న క్రమంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని అయితే హైదరాబాద్ కలెక్టర్ హరిచందన చెప్తున్నారు. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.